ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఆనంద్ నగర్ లోని విజయానంద్ రెడ్డి నివాసం, వెల్టెక్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే చిత్తూరు ఉమ్మడి జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు, ఎంపీ మిథున్ రెడ్డిలను లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా చేసిన నారాయణస్వామి ఇంట్లో కొద్ది రోజుల క్రితమే సిట్ తనిఖీలు నిర్వహించింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి ఇంట్లో, ఇటు విజయానంద్ ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ చెప్పండి, విజయానంద్ రెడ్డి ఇంట్లో, దామోదర్ చెప్పండి, విజయానంద్ రెడ్డి ఇంట్లో ఇటు సిట్ విచారణ కొనసాగుతున్నట్టుగా ఉంది. ఎంతసేపటి నుండి ఇటు విచారణ కొనసాగుతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి చిత్తూరులోని విజయానంద్ రెడ్డికి సంబంధించిన కార్యాలయంలోనూ, అదేవిధంగా చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీ, నలంద నగర్ లోని నిఖిలానంద అపార్ట్మెంట్ లో ఉన్న ఇన్ఫ్రాటెక్ కార్యాలయంతో పాటు విజయానంద్ రెడ్డికి సంబంధించిన వెల్టెక్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీకి సంబంధించిన కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిఎస్పీతో పాటు 2 సిఐలు, 4 ఎస్ఐలతో పాటు 10 మంది పోలీసు అధికారుల బృందం, అదేవిధంగా టెక్నికల్ టీం కూడా విచారణ చేస్తున్నారు. తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, వెంకటేష్ నాయుడుతో పాటు వీరంతా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వీరితో పాటు జిల్లాకు సంబంధించి కాళహస్తికి సంబంధించిన అహ్మద్, తిరుపతికి చెందిన కిరణ్ కుమార్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే వారం రోజుల క్రితం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అతని సెల్ ఫోన్ కూడా సీజ్ చేసిన పరిస్థితి. మరోవైపు 2 రోజుల క్రితం విజయానంద్ రెడ్డిని విజయవాడకి పిలిపించి అక్కడ అతన్ని విచారించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఉదయం నుంచి అతని ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెల్టెక్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీ ద్వారా మద్యం సరఫరాను, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరాను గత ప్రభుత్వంలో విజయానంద్ రెడ్డి నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతను గత ఎన్నికల్లో భారీ ఎత్తున నగదుతో పాటు మద్యాన్ని కూడా వైసీపీ అభ్యర్థులకు సరఫరా చేసినట్లు కూడా గుర్తించిన సిట్ ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తుంది. దీంతో పాటు ఏదైతే విజయానంద్ రెడ్డి బయట రాష్ట్రాల నుంచి నాణ్యమైన మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేశాడన్న ఆరోపణ కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద విజయానంద్ రెడ్డి పాత్ర కీలకంగా గుర్తించిన సిట్ బృందము ఆయన విచారణలో చేస్తుంది. ఓవైపు నారాయణస్వామి తన దర్యాప్తులో ఇచ్చిన సమాచారం మేరకు విజయానంద్ రెడ్డిని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద అయితే విజయానంద్ రెడ్డి పాత్ర కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డికి కొంత వ్యతిరేకంగా విజయానంద్ రెడ్డి వ్యవహరించాడు. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి ఒక టీమ్ గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మద్యం సరఫరా వ్యవస్థను వీరే కొనసాగించారు రాష్ట్రంలో అన్న ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో విజయానంద్ రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్లు భావించి ఆయన మీద దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఆయన పాత్ర ఉందని కూడా సిట్ బృందం నమ్ముతుంది. అందుకు తగ్గట్టు ఆధారాలను కూడా విజయానంద్ రెడ్డికి చూపించి అతన్ని విచారించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు జరుగుతున్న తనిఖీల్లో కీలకమైన ఆధారాలు కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.